మీదేసినట్టుగా వృద్ధి చేయలే ప్రయత్నం చేస్తే ఎట్లా నాకు అర్థం కాదు. ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి డెఫినెట్ గా. మీ తొందర ఏంటి? మీరు చేయాల్సిన పని ఏంటి? ప్రొసీజర్ ఎందుకు కంప్లీట్ చేయాలి ఇప్పటిదాకా? నిన్న లాస్ట్ డేట్, ఆ లాస్ట్ డేట్ లోపల మీరు చేయాల్సిన అవసరం ఉండే, మీరు ఎందుకు చేయలేకపోయినారు? టేక్ ఓవర్ చేసే క్రమంలో చాలా ఫార్మాలిటీస్ ఉంటాయి, మనకు తెలుసు. ఒక చిన్న లోన్ తీసుకోవాలంటేనే బ్యాంకు నుంచి 100 రకాల డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ కూడా కంప్లీట్ చేయాల్సింది ఎవరు? ఈ తెలంగాణ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అది చేయకుండానే నాకు లోన్ ఇవ్వట్లేదు కిషన్ రెడ్డి గారు అడ్డుపడతా ఉన్నారు. ఎక్కడ అడ్డుపడతా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం కాదు, మీరు అడ్డుపడతా ఉన్నారు. మీరు చేయాల్సింది చేయలేకపోతా ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఇది ఒక్కటే కాదు, RRR కూడా భూసేకరణ కూడా మేమే పైసలు ఇస్తా అని చెప్పినాం కేంద్ర ప్రభుత్వానికి. ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? మీ చేతుల్లో ఉంది కదా. భూసేకరణ చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఎందుకు చేయలేకపోతుంది? 2 సంవత్సరాలుగా పైసలు మేమిస్తా అని చెప్పినాం, డబ్బులు మేమిస్తా అని చెప్పినాం, కారిడార్ మొత్తాన్ని కూడా. దాన్ని కూడా చేయలేకపోతా ఉన్నారు. సో ఏది కూడా చేయాలనుకున్నా కూడా వీళ్ళు చేయలేకపోతున్నారు. కాబట్టి మరి భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి మీద బురద చేయలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్న అంతకుముందు 3-4 సార్లు టార్గెట్ చేసుకుంటూ కిషన్ రెడ్డి గారిని పొలిమరి దాటనీయరు. మీరు కాదు దాటనీయదు, మేము దాటనీయం. అవసరం వస్తే హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం దాటిపోలేదు. ఢిల్లీ పోగలుగుతారా? పోనీ ఈ విధంగా చేయగలుగుతారా? మీ సొంత జాగీర్ అనుకుంటున్నారా? ఆ విధంగా మాట్లాడడం తప్పు. ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ గా ఈ విధంగా మాట్లాడడం తప్పది. కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టే ఈ రోజు 13 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఖర్చు పెట్టారు. తెలంగాణ కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చినాయి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిదీ కూడా హైవేస్, స్కైవేస్, రైల్వేస్, ఎయిర్వేస్, ఎక్కడ చూసినా కూడా, ఏ నియోజకవర్గాలు చూసినా కూడా పెద్ద పెద్ద హైవేలు వచ్చినాయి. మనం ఆ రోడ్ల మీద పోతున్నాం అంటే డెఫినెట్ గా కిషన్ రెడ్డి గారి పాత్ర ఉంది దీంట్లో. కిషన్ రెడ్డి గారు చెప్తేనే ఇవన్నీ నడుస్తా ఉన్నాయి. మరి ఇది కూడా డెఫినెట్ గా వస్తాయి. మెట్రో ఫేజ్ 2 కూడా వస్తాయి. మనోహర్ ఖట్టర్ గారు కానీ, లేదా రైల్వే మినిస్టర్ గాని, మీరు మరి ఒకవేళ నిజంగానే ఇక్కడికి వచ్చి మాట్లాడినప్పుడు మరి వైష్ణవి గారు లేకపోతే IRFCకి పోయి ఎందుకు ఆపుతున్నారు, మరి ఎందుకు అడగలేదు ఆ రోజు? మీరు ఎందుకు కలవలేదు ఆ రోజు? ఓన్లీ మనోహర్ లాల్ ఖట్టర్ కలిశారు. మరి వైష్ణవి గారిని, రైల్వే మినిస్టర్ గారిని ఎందుకు కలవలేదు? ఇవన్నీ కూడా మీరు బురద జల్లే ఏది ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పు ఇది. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, సంక్షేమ పథకాలకి ఎక్కడ కూడా వెనక్కి తగ్గలే. మేము తగ్గం కూడా. ఎందుకంటే వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనుక, వచ్చేది భారతీయ జనతా పార్టీ గెలిపే కనుక. ఎందుకంటే మీకు అవకాశాలు ఇచ్చారు, మీకు ఇచ్చిన అవకాశాలు మీరు అమలు చేయలేక, ఏది 6 గ్యారెంటీలు, రకరకాల అంశాలు ఏవైతే ఇచ్చారో అవన్నీ అమలు చేయలేక, వాటిని కింద మీద పడకుండా గిలగిల కొట్టుకుంటూ రోజొక ఏదో కార్యక్రమంలో బురద చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు దీన్ని. మనకు కావాల్సింది ఈ 6 గ్యారెంటీలు, 100 అంశాలు ఉన్నాయి, అవన్నీ నిలబెట్టుకోండి. మీరు రైతులకు ఇస్తున్నారు, మహిళలకు ఇస్తున్నారు, రైతు కూలీలకు ఇస్తున్నారు, ఉద్యోగులకు ఇస్తున్నారు, నిరుద్యోగులకు ఇస్తున్నారు, విద్యార్థులకు ఇస్తున్నారు. ఒక్క పైసా ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రభుత్వం నడిపిస్తున్నట్టుగా మీకు నడిపిస్తా ఉన్నారు. దాంతో పాటుగా మీరు ఖర్చు పెట్టాల్సిన రైల్వే ఏది మెట్రో ఫేజ్ కి మీరు ఇవ్వాల్సిన ఈక్విటీ కూడా అన్ని కూడా మీరు జమ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిది కూడా మీరు లోన్లు చేస్తాం, అదే చేస్తాం. ఈ లోన్లన్నీ ఎవరి మీద పడతాయి? మళ్ళా తెలంగాణ ప్రజల మీద పడతాయి. అంతమంది కేసీఆర్ ఇట్లనే చేశాడు. బీఆర్ఎస్ పార్టీ లక్షల కోట్ల తీసుకొచ్చి మేము చేస్తున్నాం, గొప్ప పనులు చేస్తున్నాం అని చెప్పారు. గొప్ప పనులు అన్ని రకాలుగా మేము ఇస్తున్నాం అని చెప్పారు. ఏది పెన్షన్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం, రకరకాలుగా 100 అంశాలు చెప్పారు. ఏం చేశారు తర్వాత? ఎండ్ ఆఫ్ ద డే మేము భారతీయ జనతా పార్టీ రోడ్ల మీదకి వచ్చి చెప్తే అది తెలంగాణ ప్రజలకు అర్థమై బీఆర్ఎస్ పార్టీని ఖతం చేసి ఈ రోజు ఫామ్ హౌస్ కి పరిమితం చేసింది మరి ఇదే తెలంగాణ ప్రజలు. అదే విధంగా మీరు కూడా పోతా అంటే మీరు కూడా ఇట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కానీ, లేకపోతే నరేంద్ర మోడీ గారిని కానీ, కిషన్ రెడ్డి గారిని కానీ నిందించుకుంటూ మీరు కూడా ఇదే పోదామంటే రేపు తెలంగాణ ప్రజలు డెఫినెట్ గా మిమ్మల్ని కూడా ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఇప్పటిదాకా మీరు గెలవచ్చు, మున్సిపల్ కానీ లేకపోతే పంచాయతీలు గెలవచ్చు. ఇక గెలిచే అవకాశాలు ఉండవు మీకు. ఎందుకంటే మీకు ఇచ్చిన అవకాశం మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఎప్పుడు చూసినా కూడా వేరే కేంద్ర ప్రభుత్వం, మరి మీరెందుకు నాకు అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వమే అన్ని ఇస్తే మీరేం చేస్తున్నారు? ఇక్కడ ఒక ఇటుక తీసి ఇటుక పెట్టిర్రా, ఒక రోడ్ వేసిర్రా, ఒక కంపెనీ తీసుకొచ్చిర్రా, ఒక ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చిరా, ఒక ఉద్యోగం ఇచ్చిర్రా, ఏం చేసిర్రు? నాకు అర్థం కావట్లేదు. మీరు ఏం చేసిర్రు? మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉంచాలి. చెప్పండి పోనీ తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది ఏం చేసిరని.
రైతు భరోసా ఒక్కటే చెప్తా, రైతు భరోసా 4 సార్లు ఇవ్వాల్సింది ఈ ఒక్కసారి ఇచ్చి 27,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇదే ముఖ్యమంత్రి గారు కదా? మీరు ఇస్తా అన్న మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? 2.5 సంవత్సరాలు అయిపోయింది. 1,50,000 బాకీ ఉన్నారు. రైతు కూలీలు వెయిట్ చేస్తా ఉన్నారు. రైతు కూలీలు కౌలు రైతులు వెయిట్ చేస్తా ఉన్నారు. నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? ఏది జాబ్ క్యాలెండర్, ఏది పైసలు, ఏవి వాళ్ళకి ఉద్యోగాలు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీరు పెండింగ్ లో పెట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఊడుకోదు. వెంకట్ గారు, సార్ కిసాన్